thing happened. సంభవించి ఉన్న ఒక చిన్న కార్యమును గురించి నేను మీకు చెప్పగోరుచున్నాను. This was a dream. I was asleep. Now I've never told this publicly before. ఇది ఒక కలయై ఉన్నది. నేను నిద్రపోయి ఉన్నాను మరియు ఇప్పుడు దీన్ని నేను ఎన్నడూ బహిరంగముగా చెప్పి ఉండలేదు. I told it to a couple of people but never publicly before, as I know of. నేను దానిని కొద్ది మందికి చెప్పి ఉన్నాను, కానీ నేను ఎరుగు ఉన్నంత వరకు ఇంతకు మునుపు బహిరంగంగా నేను చెప్పి ఉండలేదు. I dreamed about a month after that I was standing one day. దాని తర్వాత ఒక నెలకు నేను ఒక కళ కని ఉన్నాను. నేను అక్కడ నిలబడి ఉన్నాను. And I was watching the great a time that not the judgment now. మరియు ఒక గొప్ప సమయమును నేను గమనించుచుంటిని. అప్పుడు అది తీర్పు కాదు. I don't believe the church ever comes to the bride goes to a judgment. సంఘము ఎన్నడైనా తీర్పులోనికి వెళుతుందని నా భావము వధువు తీర్పులోనికి వెళుతుందని నేను నమ్మను. But I was there when the crowns was being given out. అయితే కిరీటములు బయటకు ఇచ్చుచుండగా నేను అక్కడ ఉండి ఉన్నాను. And the great big throne set up here and Jesus and the recording angel and all was standing there. మరియు గొప్ప సింహాసనము అక్కడ ఏర్పాటు చేయబడి ఉన్నది. యేసు మరియు రికార్డింగ్ చేయి దూత అక్కడ నిలబడి ఉన్నారు. And there was a stair steps like come down this way of white ivory. అక్కడ క్రిందికి వచ్చుచున్నట్లుగా మార్గంలో వచ్చుచున్నట్లుగా ఉన్న దంతపు తెల్లని సౌధము Run down a circle made a panoramic like this and went out. గుండ్రముగా క్రిందకి దిగి వచ్చుచున్నట్లుగా ఎటువైపు నుండి చూసినా అన్ని వైపులా కనబడినట్లుగా ఉన్న విశాలమైనదిగా బయటకు వచ్చుచున్నట్లుగా ఉన్నది. So all this great host stand out there could see what was happening. ఆ విధముగా అక్కడ నిలబడి ఉన్న ఈ గొప్ప సమూహము అక్కడ ఏమి సంభవించుచున్నదో చూడగలదు. And I'd stand back over way back to one side. మరియు నేనక్కడ ఒక ప్రక్కగా వెనుక నిలబడి ఉన్నాను. And I was just stand there, never idea I had to walk them steps. I'd stand there, I'd see. నేను కేవలము అక్కడ నిలబడి ఉన్నాను. ఆ మెట్ల మీదుగా నడవాలని నాకు ఎన్నడూ ఒక తలంపు లేదు. నేను దానిని చూస్తున్నాను. నేను అక్కడ నిలబడి ఉన్నాను. A recording angel would call a certain name, and I don't recognize that name. మరియు ఆ రికార్డింగ్ చేయి దూత ఒక నిర్ణీతమైన పేరును పిలుచుట నేను చూశాను. మరియు నేను ఆ పేరును పిలుచుట నేను చూశాను. మరియు నేను ఆ పేరును గుర్తించి ఉన్నాను. I looking way back out there. Here come the brother walking, or the sister walk up you like that. నేను ఆ మార్గము గుండా బయటకు చూశాను. అక్కడకు ఒక సోదరుడు లేక ఒక సహోదరి నడుచుచూ వచ్చుచుండెను. ఆ రీతిగా పైకి నడుచుకుంటూ వారు వచ్చారు. The recording angel stand there by the side of Christ, just a dream now, and is watching. ఆ రికార్డింగ్ చేయుచున్న దూత అక్కడ క్రీస్తు పక్కన నిలబడి అదప్పుడు కేవలము ఒక కలయి ఉన్నది మరియు గమనించుచుండెను. And their name was on there. It was found in the book of life. మరియు వారి యొక్క పేర్లు అక్కడ దాని మీద ఉండెను. అవి జీవగ్రంథంలో కనుగొనబడి ఉండెను. He'd look out over him and says, "It was well done, my good and faithful servant." Now enter. ఆయన వారికి పైగా చూచి మరియు ఇలా చెప్పెను, నా నమ్మకమైన బడా మంచి దాసుడా, నీవు బాగా పనిచేసి ఉన్నావు, లోనికి ప్రవేశించు. I look back where he's going. There was a new world and a joy. వారు ఎక్కడికి వెళ్ళిచుండెరో నేను వెనుకకు తిరిగి చూశాను. అది ఒక నూతన ప్రపంచమై ఉండెను మరియు సంతోషములుండెను. That enter into the joys of the Lord has been for yours since the foundation of the world. See? మరియు ఆయన అన్నాడు, జగత్తు పునాది మొదలుకొని సిద్ధపరచబడిన నీ యజమాని యొక్క సంతోషంలో పాలు పొందుము. చూడండి. And I thought they go through there and meet one another and just rejoice, going over mountains and great big places. మరియు నేను అనుకున్నాను, వారందరూ అక్కడ ఒకరినొకరు కలుసుకొని ఆనందిస్తూ పర్వతముల మీదుగా మరియు గొప్ప స్థలముల మీదుగా వెళుచున్నారు. నేను అనుకున్నాను, నా చక్కని మరియు నేను అన్నాను, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం,
ఆనందంతో పైకి క్రిందికి ఎగురుచు, Then I hear another name called. అయితే తర్వాత ఇంకొక పేరు పిలువబడిన. I think, oh, I know him. I know him. There he goes. There, watch him. నేను తలంచాను, ఓ నేను అతనిని ఎరిగి ఉన్నాను, నేను అతనిని ఎరిగి ఉన్నాను. నేను అక్కడ అతను వెళ్ళుచున్నాడు, అక్కడ ఆ విధంగా అతనిని గమనించుచుంటిని. Enter into the joys of the Lord, my goodness. నా యొక్క మంచి మరియు ప్రభు యొక్క ఆనందంలోనికి ప్రవేశించుము. Oh, I say, praise God, praise God. ఓ నేను చెప్పాను, దేవునికి స్తోత్రము, దేవునికి స్తోత్రము. Just say, praise, like they say, Arm and Neville. See, కొంచెము ఆలోచించండి, వారు అలాగే చెప్పినప్పుడు ఆర్మల్ నెవిల్ అన్నారు చూడండి. and then that's old brother Neville. There he is. Here he comes out of the crowd, goes up. మరియు అప్పుడు నేను అన్నాను, ఆయన వృద్ధుడైన నెవిల్ సోదరుడు కదా, అతడు అక్కడ ఉన్నాడు. మరియు ఇక్కడ అతడు జనసమూహంలో నుండి బయటకు వచ్చి పైకి వెళ్ళాడు. You say, enter into the joys of the Lord. It's been prepared for you before the foundation of the world. Enter. ఆయన ఇలా చెప్పుట నేను విన్నాను, జగత్తు పునాదికి ముందే సిద్ధపరచబడి ఉన్న నీ యజమాని యొక్క సంతోషంలో పాలు పొందుము, లోనికి ప్రవేశించుము. No, brother Neville just change and just start back in there just screaming, hollering, boy, I just. మరియు వృద్ధుడైన నెవిల్ సోదరుడు మార్పు చెందిన వాడై లోనికి కేకలు వేస్తూ మరియు బిగ్గరగా అరుచుకుంటూ వెళుతున్నాడు. Boy, I just shout and say, glory to God. కుర్రవాడా, దేవునికి మహిమ అని నేను అరిచి చెబుతాను. I'm over here by myself, having a wonderful time, watching my brother going in. నా సోదరుడు లోనికి వెళ్ళుట గమనిస్తూ నాకు నేనుగా అక్కడ నిలబడి అద్భుతమైన సమయమును గడుపుచున్నాను. And a recording angel stood there and said, William Branham. అక్కడ నిలబడి ఉన్నప్పుడు మరియు ఆ రికార్డింగ్ చేయి దూత విలియం బ్రెన్హామ్ అన్నాడు. I never thought I'd have to walk that. So then I was scared. I thought, oh my, will I have to do that? దాని గుండా నడిచి వెళ్ళాలని నేను ఎన్నడూ తలంచలేదు. కాబట్టి అప్పుడు నేను భయపడ్డాను. నేను అనుకున్నాను, ఓ మై, నేను అది చేయవలెనా? So I went walking down. కాబట్టి నేను ఆ క్రిందకు నడుచుకుంటూ వెళ్ళాను. And just everybody pat me on the that, hi brother Branham. God bless you, brother Branham. మరియు అక్కడ ప్రతి ఒక్కరూ ఆ విధముగా నన్ను తట్టిరి. హాయ్ బ్రహ్మం సోదరుడా, బ్రహ్మం సోదరుడా, ప్రభు నిన్ను దీవించునుగాక. Pat me as I go along through a great big crowd of people all over reaching over, pat me like that. God bless you, brother. God bless you, brother. నేను ఒక పెద్ద జనసమూహము గుండా వెళ్ళుచుండగా వారు నన్ను తట్టుచుండిరి. మరియు సోదరుడా, ప్రభు నిన్ను దీవించునుగాక, సోదరుడా, ప్రభు నిన్ను దీవించునుగాక అని వారందరూ నన్ను ఆ విధముగా తట్టుచుండిరి. I was going, I said, thank you, thank you, thank you. It's like coming out of a meeting or something. When I was నేను వెళ్ళుచుంటిని, నీకు వందనములు, నీకు వందనములు, నీకు వందనములు. ఒక కూటములో నుండి బయటకు వచ్చుచున్నట్లుగా లేక అలాంటిదిగా ఉన్నది. మీకు తెలుసా? when I was going to have to walk these great big ivory steps. I started walking up to there. మరియు నేను ఆ సౌధము యొక్క మెట్ల మీదుగా నేను నడవబోచున్నాను. నేను వాటి గుండా నడిచి పైకి వెళ్ళుట ప్రారంభించాను. This just made the first step. I stopped and I thought, I looked at his face. I thought, I want to get a good look at him this way. And I stopped. మరియు నేను ఆ మెట్ల మీద కొన్ని అడుగులు వేసిన తరువాత నేను ఆగి ఉన్నాను. మరియు నేను తలంచాను. నేను ఆయన ముఖం వైపునకు చూశాను. మరియు నేను అనుకున్నాను, నేను ఈ మార్గము గుండా నేను ఆయనను చక్కగా చూడాలనుకున్నాను. మరియు నేను ఆగి ఉన్నాను. I had my hands like this. I felt something slip in my arm here. It's somebody else's arm. నేను నా చేతులను ఇలా కట్టుకున్నాను. అప్పుడు అక్కడ నా చేతిలో నుండి ఏదో జారినట్లు అనిపించింది. అది మరొకరి చేయి అయి ఉన్నది. I looked around and there stood Hope. Those big black eyes and that dark hair hanging down her back, white robe on. నేను చుట్టూ చూశాను. మరియు అక్కడ నా భార్య హోపు నిలబడి ఉన్నది. నా చనిపోయిన భార్య. ఆ నల్లని పెద్ద కన్నులు మరియు ఆమె యొక్క నల్లని వెంట్రుకలు ఆమె వెనుక వేలాడుచున్నవి. Looking up at me like that. I said, Hope. ఆ రీతిగా ఆమె నా వైపు చూచుచున్నది. నేను అన్నాను, హోప్. I felt something hit this arm.
Looked around, there was Meaty, that dark eyes looking up and that black hair hanging down a white robe on. And I said, Meaty. మరలా ఈ చేతిని ఏదో స్పృశించినట్లు భావించాను. చుట్టూ చూడగా అక్కడ మెడ ఉన్నది. నా భార్య ఆ నల్లని కన్నులతో పైకి చూచుచున్నది మరియు నల్లని జుట్టు వ్రేలాడుచున్నది. ఒక తెల్లని అంగి పైన ఉన్నది. మరియు నేను అన్నాను, మెడ. And they looked at one another, like that. Yes, I got him in my arms, and here we went and woke him home. మరియు వారు ఒకరిని ఒకరు చూసుకున్నారు. మీకు తెలుసా, ఆ విధంగా నేను వారి నా చేతుల్లోనికి తీసుకున్నాను మరియు మేము గృహమునకు వెళ్ళిపోయాము. I woke up and I got up and sat down in a chair and cried. ఓ, నేను మేల్కొని ఉన్నాను. నేను పైకి లేచి మరలా కుర్చీలో కూర్చొని ఏడ్చి ఉన్నాను. మీకు తెలుసా, Oh God, I hope that comes like that. నేను అనుకున్నాను, ఓ దేవా, అది ఆ రీతిగా వస్తుందని నేను నిరీక్షిస్తాను. Both associated with me in life and bringing children and things like that. వారిద్దరూ నా జీవితంలో ఏకమై మరియు పిల్లలను తెచ్చుచున్నారు. అలాంటి కార్యం అది. And here we are walking into the new world, where perfection and everything. No, nothing. మరియు అక్కడ మేము కొత్త ప్రపంచంలోనికి నడిచి వెళ్ళుచున్నాము. ఓ మై, అక్కడ పరిపూర్ణత మరియు సమస్తము ఉన్నది, ఏమీ కాదు. ఇందుచేత Oh, it's going to be a wonderful thing. Don't miss it. Don't miss it. అది ఒక అద్భుతమైన కార్యముగా ఉండబోచున్నది. దానిని తప్పుపోవద్దు, దానిని తప్పుపోవద్దు. By the grace of God, do all you can do, and that'll be up to God to take care of the rest of it. దేవుని యొక్క కృప ద్వారా నీవు చేయగలిగినదంతయు చేయము. తర్వాత మిగిలిన వాటి పట్ల శ్రద్ధ వహించుట అది దేవుని యొక్క బాధ్యత అయి ఉన్నది. And I know someday I must stand at the judgment seat of Christ to give an account for the things that we've done in this life. మరియు నాకు తెలుసు, ఒక దినమున నేను తప్పక ఈ జీవితంలో చేసిన కార్యములకు లెక్క అప్పగించుటకు మనము క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడవలెను. There may be many things that I do not know, but I do know Jesus Christ. ఇప్పుడు నేను ఎరుగని అనేక సంగతులు అక్కడ ఉండవచ్చు. అయితే నేను తప్పక యేసును ఎరుగుదును. I do with the bottom of my heart, and someday I've got to meet every one of you at the judgment seat of Christ. నా హృదయపు లోతులలో నుండి నేను దానిని చేస్తాను. మరియు ఒక దినమున నేను తప్పక క్రీస్తు యొక్క న్యాయపీఠము వద్ద మీలో ప్రతి ఒక్కరిని కలుసుకొనవలసి ఉన్నది. I've got to stand there, that's right. I've got to give an account for what I say and do. నేను తప్పక అక్కడ నిలబడవలసి ఉన్నది. అది సత్యమై ఉన్నది. నేను ఏమి చెప్పానో, నేను ఏమి చేశానో నేను తప్పక లెక్క ఇవ్వవలసి ఉన్నది. There's people here that I'll never see no more until I see you at the judgment seat of Christ. That's right. ఇక్కడ కొందరు ప్రజలున్నారు. క్రీస్తు యొక్క న్యాయపీఠమునొద్ద నేను వారిని చూసే వరకు నేను ఇక ఎంత మాత్రమో వారిని చూడను. అది సత్యమై ఉన్నది. And I appreciate many of you people are poor people. మరియు పేద ప్రజలైన మీలో అనేకులను నేను మెచ్చుకుంటాను. And tonight you probably may be putting the last nickel you had. ఈ రాత్రి బహుశా మీరు కలిగి ఉన్న చివరి కాసును మీరు కానుకగా ఇచ్చుండవచ్చు. And on that great day, when we stand up there at the judgment seat of Christ, and you hear those heathens screaming, మరియు ఆ గొప్ప దినమున మనం క్రీస్తు యొక్క న్యాయపీఠమునొద్ద నిలబడినప్పుడు అన్యులు కేకలు వేయుటను మీరు వింటారు. as you hear my name called, and I've got to come up to stand on the tape recording will be played. నా పేరును పిలుచుట మీరు విన్నప్పుడు నేను తప్పక పైకి వచ్చి నిలబడవలెను. టేపులు ఆడించబడతాయి. The screen will show it all. And some of those natives and heathens from the other countries said, "Oh, Brother Branham, if you hadn't come, I'd have been lost." మరియు దానినంతటిని తెర చూపుతుంది. మరియు ఇతర దేశముల్లోని కొందరు అన్యులైన వారు మరియు స్వదేశీయులు ఇతర దేశముల నుండి ఇలా చెబుతారు, బ్రహ్మం సోదరుడా, నీవు వచ్చి ఉండకపోతే నేను నశించి ఉండేవాడిని.
Then God will look down to you and say, you were the one that sent it. మరియు అప్పుడు దేవుడు మీ వైపు క్రిందకు చూసి అంటాడు, అతనిని పంపిన వారు మీరే. If there's any blessings to be got out of it, may you receive it. Because I'm just doing it as a duty. దాని నుండి ఏదైనా దీవెన రావలసి ఉంటే మీరు దానిని స్వీకరించండి. కారణము నేను దానిని ఒక విధిగా చేయుచున్నాను. Each one of you could do it. God sent me, and you're the one that's helping me go. మీలో ప్రతి ఒక్కరూ దానిని చేయవచ్చును. దేవుడు నన్ను పంపి ఉన్నాడు, నేను వెలుటకు సహాయపడిన వారు మీరే. May God bless you richly and restore you 100-fold. దేవుడు మిమ్ములను సమృద్ధిగా దీవించి మరియు 100 పాళ్ళు మీకు తిరిగి ఇచ్చునుగాక. If I never see you again, when I meet you there at the judgment seat of Christ where we'll all meet, నేను మిమ్ములను మరలా ఎన్నడూ చూడకపోయినట్లయితే క్రీస్తు యొక్క న్యాయపీఠమునొద్ద నేను మిమ్ములను కలుసుకుంటాను. అక్కడ మనమందరము కలుసుకుంటాము. remember, I've told you the truth. గుర్తుంచుకోండి, నేను మీకు సత్యమును చెప్పి ఉన్నాను. I'll meet you there, and I'll have to be responsible for what God will make me responsible. నేను మిమ్ములను అక్కడ కలుసుకుంటాను మరియు నేను ఏమి చెప్పి ఉన్నానో దానికి నేను బాధ్యుడినై ఉన్నాను. దేవుడు నన్ను బాధ్యునిగా చేస్తాడు. If I come back next year, some of us won't be here. You know that. If I may not even be here myself. నేను తిరిగి వచ్చే సంవత్సరము వచ్చినట్లయితే మనలో కొందరు ఇక్కడ ఉండరు. మీకు అది తెలుసు. నేను ఇక్కడ ఉండకపోవచ్చు. You may not be here. This will be our last meeting on this earth. Then we've got to meet one another again. నీవు ఇక్కడ ఉండకపోవచ్చు. ఇది భూమి మీద మన యొక్క చివరి కొడుకు కావచ్చు. తర్వాత మనం ఒకరిని ఒకరము కలుసుకోవలసి ఉన్నది. That'll be at the judgment, or the judgment seat of Christ. You'll either be standing there justified or unjustified. అది తీర్పునొద్ద, క్రీస్తు యొక్క న్యాయపీఠమునొద్ద నీవక్కడ నీతిమంతుడిగా తీర్చబడతావు, లేక అనీతిమంతుడిగా గాని తీర్పు తీర్చబడతావు. It'll be too late then. You can't do nothing about it. అప్పుడు అది చాలా ఆలస్యమైపోతుంది. నీవు దాని గురించి అప్పుడు ఏమీ చేయలేవు. And you know and believe that God through His Bible here has proved over and over that His presence is here. దేవుడు ఈ బైబిల్ ద్వారా ఇక్కడ తిరిగి ఆయన సన్నిధి ఇక్కడ ఉన్నదని రుజువు చేసి ఉన్నాడు. మరియు మీకు తెలుసు, మరియు మీరు నమ్మి ఉన్నారు. When will it be, Brother Branham? I cannot tell you. I do not know. బ్రహ్మం సోదరుడా, అది ఎప్పుడు జరుగుతుంది నేను మీకు చెప్పలేను, నాకు తెలియదు. But one of these days, if we never meet again on this earth, అయితే ఈ దినములలో ఒక దినము మనము ఈ భూమి మీద ఎన్నడూ కలుసుకొనకపోయినట్లయితే we're going to meet down there at the judgment seat of Christ. అదిగో మనం క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట మనము కలుసుకొనబోతున్నాము. I thank God for His word. ఆయన వాక్యమును బట్టి నేను దేవునికి కృతజ్ఞత చెప్పుచున్నాను. I thank Him for Jesus Christ. యేసు క్రీస్తును బట్టి ఆయనకు కృతజ్ఞతలు. For without sending Him for the propitiation of our sins, we'll all be in a big muck of sin with no hope. కారణము మన యొక్క పాప పరిహారార్థమై ఆయనను పంపి ఉండకపోతే మనం అందరము ఏ నిరీక్షణ లేని వారమై ఒక పెద్ద పాప కోపములో ఉండి ఉండేవారము. But by His grace, His blood cleanses all sin. కానీ ఆయన కృప ద్వారా ఆయన రక్తము పాపమంతటిని కడిగివేయును. It's like the drop of ink in a bucket of Clorox. You never find the ink again. ఒక బ్లీచింగ్ బకెట్లో ఒక సిర చుక్క వేసినట్లుగా మీరు ఎన్నడూ తిరిగి ఆ ఇంకును కనుగొనలేరు. When our sins are confessed, it's put in the blood of Jesus Christ, they'll never be known again. మన పాపములను ఒప్పుకున్నప్పుడు అది యేసు క్రీస్తు యొక్క రక్తములో ఉంచును. తిరిగి అవి ఎన్నడూ తెలియబడవు. God forgets them, they ever was even done. దేవుడు వాటిని మర్చిపోతాడు, అవి కనీసము ఎన్నడూ చేయబడలేదు. And as long as that sacrifice is laying there in an atonement for us, and that's all, that's it. See? మరియు ఆ బలి అర్పణ ఒక ప్రాయశ్చిత్తముగా అక్కడ ఆ బలి ఉంచబడి ఉన్నంత వరకు అప్పుడు అది అంతవరకే, అది అంతే.
చూడండి, We're not sinners no more. We're Christians by the grace of God. మనం ఇక ఎంత మాత్రమో పాపులము కాదు, దేవుని కృపను బట్టి మనము క్రైస్తవులమై ఉన్నాము. And there was a young fellow there, I think it's some movie stars people. మరియు అక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు. అది ఒక మూవీ స్టార్ ప్రజలకు చెందినవాడని నేను తలుస్తాను. His name is Danny Henry, and he was a Baptist boy. అతని పేరు డానీ హెన్రీ, మరియు అతడు ఒక బాప్టిస్ట్ కుర్రవాడు. Well, he come to the platform to put his arms around me. మంచిది, అతడు వేదిక మీదకు వచ్చి నా చుట్టూ చేతులు వేసి, He said, Brother Branham, I hope this don't sound sacrilegious, but I believe that could almost be the 23rd chapter of Revelation. ఇలా అన్నాడు, బ్రహ్మ సోదరుడా, ఇది దేవదూషణగా ఉండదని నా భావము. కానీ అతడు అన్నాడు, అది దరిదాపుగా ప్రకటన 23 అధ్యాయముగా కావచ్చు. And I said, thank you. మరియు నేను అన్నాను, నీకు వందనములు. And he started to say something else, and he started speaking in tongues. A Baptist boy. అతడు మరొక దాన్ని చెప్పుట ఆరంభించాడు, మరియు అతడు భాషలతో మాట్లాడుట ప్రారంభించాడు. ఒక బాప్టిస్టు కుర్రవాడు. And when he did, there was a woman from here in Louisiana. అతడు అలా మాట్లాడినప్పుడు లూసియానా నుండి వచ్చిన ఒక స్త్రీ అచ్చట ఉన్నది. She was a Frenchman, kind of a big, heavy-set woman. She wrote down the interpretations. ఆమె ఒక ఫ్రెంచ్ దేశస్థురాలు, ఒక విధమైన స్థూలకాయరాలు. ఆమె దాని యొక్క తర్జుమాను రాసి ఉన్నది. Then there's another young fellow saying over here was a Frenchman. He wrote down what he said. మంచిది. మరప్పుడు మరొక ఫ్రెంచ్ దేశస్థుడైన యవనస్తుడు అక్కడ కూర్చొని ఉన్నాడు. అతడు ఏమి చెప్పి ఉన్నాడో రాశాడు. They compared the notes and they both was the same. వారి యొక్క వ్రాతలను ఒకదానితో ఒకటి పోల్చి చూశారు. అవి రెండు ఒకటే. And then a big light-headed boy standing way back in the back of Clifton's cafeteria come walking forth. మరియు అప్పుడు ఆ వెనుక బలహీనముగా ఉన్న తల కలిగి మగతలో ఉన్న కుర్రవాడు కూర్చొని ఉన్నాడు. అతడు ముందుకు నడుచుకుంటూ వచ్చాడు. He said, let me see those notes. అతడు అన్నాడు, ఆ వ్రాతలు నన్ను చూడనివ్వండి. Now, here's the message. ఇప్పుడు ఇది వర్తమానము. Because thou hast chosen the narrow path, the harder way, thou hast walked of your own choosing. నీవు ఇరుకు మార్గమును ఎన్నుకున్న కారణమున అది కరుకైన మార్గము. నీవు నీ యొక్క సొంత ఎన్నిక ద్వారా నడిచి ఉన్నావు. Thou hast picked the correct and precise decision, and it is my way. నీవు ఖచ్చితమైన సరి అయిన నిర్ణయమును తీసుకొని ఉన్నావు, మరియు అది నా మార్గము. Because of this momentous decision, a huge portion of heaven awaits thee. What a glorious decision thou hast made. ఈ తీవ్రమైన నిర్ణయాన్ని బట్టి పరలోకములోని ఎక్కువ భాగము నీ కొరకు కనిపెడుతుంది. ఎలాంటి మహిమకరమైన నిర్ణయమును నీవు చేశావు. This in itself is that which will give and make come to pass their tremendous victory in love divine. ఇది దానికై అది దైవిక ప్రేమలో అమోఘమైన విజయమును వారికి ఇచ్చి దానిని నెరవేర్చుతుంది. How that it's going to be a terrible thing for those when the last trumpet sounds. ఆ కడపటి బోర ఊదబడినప్పుడు అది వారికి ఎలాంటి భయంకరమైన సంగతిగా ఉంటుంది. And when the last battle is fought, when the last sermons preached, ఆ చివరి యుద్ధము పోరాడినప్పుడు, ఆ చివరి వర్తమానము బోధించినప్పుడు, when the last song is sung, and we stand at the judgment seat of Christ. ఆ చివరి పాట పాడినప్పుడు మనమందరము క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడతాము. You're going to be asked, why didn't you receive it? What did you do with the life that I give you? నీవు అడగబడబోచున్నావు, ఎందుకు నీవు దాన్ని స్వీకరించలేదు? నేను నీకు ఇచ్చిన జీవితంతో నీవు ఏమి చేసి ఉన్నావు? You'll be asked to give a reason. What then? నీవు కారణము చెప్పుటకు నీవు అడగబడతావు. అప్పుడు ఏమవుతుంది? And brethren, may I say this with reverence and respect to you as my brother. సోదరులారా, గౌరవంతో మరియు మర్యాదతో నన్ను దీనిని చెప్పనివ్వండి.
నా సోదరుల వరే. They're knowing that maybe before night we'll all stand at the judgment seat of Christ in heaven. ఈ రాత్రికి ముందే మనమందరము పరలోకములో క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడతామని ఎరుగుని వారమై ఉన్నాము. And you remember this. I've got to stand by every one of you in the judgment seat of Christ. మరియు మీరు దానిని గుర్తుంచుకోనండి. మీలో ప్రతి ఒక్కరితో నేను క్రీస్తు యొక్క తీర్పు పీఠమునొద్ద నేను తప్పక నిలబడవలసి ఉన్నది. I have to meet you there, and I'll be responsible for it. మరియు నేను మీ పట్ల బాధ్యుడినై ఉన్నాను. నేను మిమ్మలను అక్కడ కలుసుకుంటాను. Heavenly Father, in whom we love and trust. మనము ప్రార్థించుకుందాము. పరలోకపు తండ్రి, నీ యందే మేము ప్రేమను మరియు నమ్మకమును కలిగి ఉన్నాము. Knowing this as a minister, priest, ministering spiritual things to people. దీనిని ఎరిగిన వారమై ఒక సేవకుడిగా, ఒక యాజకుడిగా ప్రజలకు ఆత్మ సంబంధమైన వాటిని పరిచర్య చేయువాడిగా, Standing here tonight between the living and dead, knowing this, that someday, without a shadow of doubt, ఈ రాత్రి సజీవులకును మరియు మృతులకు మధ్య నేను నిలబడి ఉన్నాను. దీనిని ఎరిగిన వాడినై ఒక దినము ఏ అనుమానపు ఛాయ లేకుండా I'll have to answer for every word at the judgment seat of Christ. నేను మాటకు ప్రతి మాటకు క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట జవాబు చెప్పవలసి ఉన్నది. Seeing men and women in here, lovely people, do anything that I'd ask them to do, Father. ఇక్కడ స్త్రీలు మరియు పురుషులను చూడండి. వారు ప్రేమగల ప్రజలు. నేను వారిని ఏమి చేయమని అడిగినా వారు దాన్ని చేస్తారు తండ్రి. I had a vision not long ago. You heard of it. And I looked there and I seen all those people there. ఈ మధ్యనే నాకు ఒక దర్శనం వచ్చి ఉన్నది. మీరు అది విన్నారా? మరియు నేను అక్కడ చూసి ఉన్నాను. మరియు ప్రజలందరినీ నేను అక్కడ చూసి ఉన్నాను. There were millions of them. And I said, you mean he comes to me? అక్కడ కోట్ల మంది ఉన్నారు. మరియు నేను అన్నాను, మీ భావము ఆయన నా దగ్గరికి వస్తాడా? Yes, and then we go back with you. వారు అన్నారు, అవును, అప్పుడు మేము నీతో తిరిగి వస్తాము. Well, does every minister have to stand like that? Yes, sir. నేను అన్నాను, మంచిది, ప్రతి సేవకుడు అలా నిలబడవలసి ఉన్నదా? అవునండి. Every minister stand on his ministry with his congregation. ప్రతి సేవకుడు తన పరిచర్యతో తన సంఘముతో నిలబడవలెను. Said, yes, sir. This angel was speaking to me. Said that. అతడు అన్నాడు, అవునండి, ఈ దూత నాతో మాట్లాడుచు చెప్పి ఉన్నది. And I said, then Paul will have to stand too. మరియు నేను అన్నాను, పౌలు కూడా నిలబడవలసి ఉన్నదా? Paul has to stand with his generation. పౌలు కూడా ఆయన యొక్క సంఘముతో నిలబడవలసి ఉన్నది. I said, then I know I'm all right. Because I preached word by word the same thing he did. నేను అన్నాను, అప్పుడు నాకు తెలుసు నేను సరియేనని. కారణము మాట మీద మాట అతడు బోధించి ఉన్నట్లుగానే నేను బోధించి ఉన్నాను. And we did that, millions screamed out. That's where we are resting. Amen. On that word, that word. నేను అలా చెప్పినప్పుడు కొన్ని మిలియన్ల మంది కేకలు వేశారు. అక్కడే మేము విశ్రమించుచున్నాము. ఆమేన్. ఆ వాక్యము మీదనే మేము నిలబడి ఉన్నాము. Word, no matter what it was, that word. అది ఏమై ఉన్నప్పటికీ లెక్క కాదు, ఆ మాట మీదనే. And while I was laying there thinking that, I heard something just as plain as you hear my voice. నేను దాన్ని ఆలోచన చేస్తూ అక్కడ ఉండగా నా మాటను మీరు విన్నంత స్పష్టముగా నేను ఏదో విని ఉన్నాను. As I was telling you last night, said, keep pressing on. అన్నది, ముందుకు కొనసాగము. Well, first, it comes in such a way, just like these visions here. ఇక్కడ ఈ దర్శనములు ఉన్నట్లుగానే అది ఆ విధానములో వచ్చి ఉన్నది. You say it, you don't know you said it. You're speaking, talking, you don't know you're talking. నీవు దానిని చెబుతావు మరియు అది నీవు చెప్పినట్లు నీకు తెలియదు. నీవు మాట్లాడుచున్నావు, పలుకుచున్నావు, నీవు మాట్లాడుచున్నట్లు నీకు తెలియదు. When I see a vision before somebody, I don't know what I said. నేను ఒక వ్యక్తి ముందు దర్శనమును చూసినప్పుడు నేను ఏమి చెప్పి ఉన్నానో
నాకు తెలియదు. The only way I know it's go back to the tape here and find it. నేను దాన్ని తెలుసుకొని ఒకే మార్గం ఏమనగా వెళ్ళి టేపు నొద్ద కనుగొనటియే. I don't know what I said, because you're somewhere else in another place, maybe. చూడండి, నేను ఏమి చెప్పి ఉన్నానో నాకు తెలియదు. కారణము నీవు మరొక స్థలంలో ఎక్కడో ఉన్నావు. 40-50 years back down somebody's life, or way on her head in somebody's life. See, you don't know. You just don't know. You say it. బహుశా ఎవరి జీవితంలోనో 40 లేక 50 సంవత్సరముల ముందుకు ఎవరి జీవితంలోకి అదుగో నీవు ముందుకు వెళ్ళి ఉన్నావు. చూడండి, నీకది తెలియదు. నీవు దాన్ని చెబుతావు, కానీ నీకు తెలియదు. And I said, I am pressing on. మరియు నేను అన్నాను, నేను ముందుకు నెట్టుకుంటూ వెళుచున్నాను అన్నాను. Said, keep pressing on. Keep pressing on. Said, the great reward is at the end of the road. ముందుకు సాగిపోమ్ము, నెట్టుకుంటూ ముందుకు సాగిపోమ్ము అన్నాడు. గొప్ప బహుమానము మార్గం యొక్క అంతములో ఉండి ఉన్నది.